Hey, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology, and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం గత కొంతకాలంగా టీజీ సెట్ యూజీసీ నెట్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఫస్ట్ పేపర్కి సంబంధించి అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల విశ్లేషణ చేసుకున్నాం. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. గత ఆ, 5 భాగాలుగా టీచింగ్ అప్టిట్యూడ్, అదేవిధంగా 5 భాగాలుగా రీసెర్చ్ అప్టిట్యూడ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ అంటే సమాచార ప్రక్రియకు సంబంధించి ఏ విధంగా క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది, మాస్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది, వర్టికల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, లాంగిట్యూడినల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్లో వచ్చేటువంటి అడ్డంకులు ఏంటి, కమ్యూనికేషన్లో సందేశ సందేశకుడుకు అదేవిధంగా గ్రహీత మధ్యలో ఉండేటువంటి సంబంధం ఏంటి, కమ్యూనికేషన్ సైకిల్లో ఉండేటువంటి అంశాలు ఏంటివి, వీటికి సంబంధించిన వాటిపైన మీకు అవగాహన ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గత ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం ఇక్కడ తీసుకొని విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మీరు గమనించండి, ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఈ సెకండ్ పార్ట్కి సంబంధించినటువంటి ఈ ఆ, మన ఈ వీడియోను మనం ఇక్కడ చూస్తున్నాం. సో 21 క్వశ్చన్ మీరు గమనిస్తే ది పారా లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు అంటే పారా లాంగ్వేజ్ అనేటువంటిది దేనితో సంబంధాన్ని కలిగి ఉంది. పారా లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ద వొకాబులరీ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్, ద టోన్, పిచ్ అండ్ స్పీడ్ ఆఫ్ స్పీచ్, ద యూజ్ ఆఫ్ స్పేస్ ఇన్ కమ్యూనికేషన్, ద రిటన్ సింబల్స్ ఇన్ కమ్యూనికేషన్. అంటే మనం ఏదైతే భాషను ఉచ్చరించే సమయంలో, భాషను ఉపయోగించేటువంటి సమయంలో ఎంత వేగంతో మాట్లాడుతున్నాడు, ఎంత ఆ, ఇది స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాడు, లేదా స్ట్రెస్ అండ్ ఇంటర్నేషన్ ఏ విధంగా ఉంది, అట్ ద సేమ్ టైం టోన్ లౌడ్గా ఉందా, వాయిస్ చాలా స్ట్రిల్గా ఉందా, ఈ అంశాలన్నింటినీ కూడా మనకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీరు చూడండి, పదజాలం అనేటువంటిది ఏది సమాచారంలో సంభాషణలు ఏదైతే కమ్యూనికేషన్ సంభాషణకు సంబంధించి పదజాలాన్ని వాడడమా పారా లాంగ్వేజ్ అంటే కాదు. ద టోన్, పిచ్ అండ్ స్పీడ్ ఆఫ్ స్పీచ్, ఏదైతే మనం సందేశం ఇస్తున్నామో ఆ సందేశానికి సంబంధించినటువంటి టోను, అదేవిధంగా ఎంత పిచ్లో మనం ఇస్తున్నాం, ఎంత వేగంతో మనం మాట్లాడుతున్నాం, సంభాషిస్తున్నాం అనేటువంటిది తెలియజేసేదే పారా లాంగ్వేజ్. ఓకేనా? సో ఇది మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ చూద్దాం. ద యూజ్ ఆఫ్ స్పేస్ ఇన్ కమ్యూనికేషన్, సంభాషణలో మనము కొంత విరామాన్ని ఇవ్వడమా, ద రిటర్న్ సింబల్స్ ఇన్ కమ్యూనికేషన్ అంటే సంభాషణలో సమాచార ప్రక్రియలో మనం ఏదైనా సింబల్స్ను ఉపయోగించడమా, రాతపూర్వకమైనటువంటి సింబల్స్ ఉపయోగించడమా అని ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన దానికి సరైన సమాధానం ఏంటంటే ద టోన్, పిచ్ అండ్ స్పీడ్ ఆఫ్ స్పీచ్. ఇది పారా లాంగ్వేజ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇందులో ది హైపోడర్మిక్ నీడిల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అంటున్నాడు. అంటే ఈ హైపోడర్మిక్ నీడిల్ థియరీ అనేటువంటిది ఈ ఈ సిద్ధాంతం మన సమాచార ప్రక్రియలో సంభాషణకు సంబంధించి దీనికి మరొక పేరేంటి, ఏమని పిలుస్తారు అని అడిగాడు. దీన్ని కల్టివేషన్ థియరీ అంటారా, మ్యాజిక్ బుల్లెట్ థియరీ అంటారా, యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్స్ థియరీ అని పిలుస్తారా, హైపోడర్మిక్ నీడిల్ థియరీని ఎజెండా సెట్టింగ్ థియరీ అంటారా అంటే ఎజెండా సెట్టింగ్ థియరీ కాదు, యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్ థియరీ కాదు. సో ఆన్సర్ ఈస్ మ్యాజిక్ బుల్లెట్ థియరీ. మ్యాజిక్ బుల్లెట్ థియరీ అని దేని పిలుస్తారు? హైపోడెర్మిక్ నీడిల్ థియరీని మన సమాచార ప్రక్రియలో సంభాషణకు సంబంధించి హైపోడర్మిక్ నీడిల్ థియరీని మ్యాజిక్ బుల్లెట్ థియరీ అని మనం పిలుస్తారు, మరొక పేరు. వాట్ ఈస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే ఉపయోగించేటువంటి ఈ ఫీడ్బ్యాక్ ఉందో అంటే పునశ్చరణ ఏదైతే ఉందో ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి సమాచార ప్రక్రియలో ప్రాథమికమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ప్రాథమికమైనటువంటి అంటే ప్రైమరీ అడ్వాంటేజ్, ప్రాథమిక అంటే ముఖ్యమైనటువంటి లాభం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి లేదా ఉపయోగం ఏంటి, ప్రాథమిక ఉపయోగం ఏంటి అని అడిగాడు. సో ఫీడ్బ్యాక్ సంబంధించి నిన్ననే మనం చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ సైకిల్లో ఒక సెండర్ ఉంటాడు, ఒక రిసీవర్ ఉంటాడు. సెండర్
హీ సెండ్స్ ద మెసేజ్. సెండర్ ఏం చేస్తాడు? మెసేజ్ పంపిస్తాడు. దేని ద్వారా? ఒక ఛానల్ ద్వారా. అంటే ఎస్ అంటే సెండరు, ఆర్ అంటే రిసీవర్. ఈ సెండరు సమాచారాన్ని దేని ద్వారా పంపిస్తారు? ఒక ఛానల్ ద్వారా పంపిస్తారు. దేన్ని పంపిస్తాడు? మెసేజ్ పంపిస్తారు. దేన్ని పంపిస్తారు? మెసేజ్. సరే, సెండర్ పంపించాడు, ఇక్కడ రిసీవర్ తీసుకున్నాడు, అంటే గ్రహీత గ్రహించాడు అనుకుందాం. మరి గ్రహించిన తర్వాత మళ్ళీ మీరు గమనిస్తే ఈ ఏదైతే ఈ రిసీవరు మళ్ళీ అతడు విన్న తర్వాత, ఈ రిసీవర్ విన్న తర్వాత వీడు మళ్ళీ రెస్పాండ్ అవుతాడు. ఆ రెస్పాన్స్ ఎవరికి వచ్చి చేరుతుంది? సెండర్కి వచ్చి చేరుతుంది. ఈ రెస్పాన్స్ని ఇక్కడ మనం ఏమంటామంటే ఫీడ్బ్యాక్ అంటాం, లేదా దీన్ని ఎఫెక్ట్ అని కూడా మనం పిలుస్తాం. ఈ మొత్తం ప్రక్రియను మనం ఎఫెక్ట్ అని పిలుస్తాం. ఇక్కడ సెండర్ను అంటే సందేశకుడిని మనం ఎన్కోడర్ అని పిలుస్తారు. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. ఎన్కోడర్. రిసీవర్ను ఏమని పిలుస్తారంటే డీకోడర్ అని పిలుస్తారు. ఏ కోడర్? డీకోడర్. డీకోడర్ అని పిలుస్తారు. ఎన్కోడర్ ఏమో సెండరు, డీకోడర్ ఏమో రిసీవర్. సందేశకుడు లేదా సందేశం పంపేవాడు ఎన్కోడర్ అవుతాడు, సందేశాన్ని గ్రహించేవాడు డీకోడర్ అవుతాడు. కానీ పునశ్చక్రీయంలో ఫీడ్బ్యాక్లో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఫీడ్బ్యాక్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఉపయోగం ఉంది. ముందు ఫీడ్బ్యాక్లో రిసీవర్ ఏమవుతాడంటే సెండర్ అవుతాడు. ఎందుకు? ఇతడు మాట్లాడుతున్నాడు. అప్పుడు సెండర్ దేనిగా మారుతాడు తెలుసా? రిసీవర్గా మారుతాడు. అర్థమవుతుందా? సో మొదట సెండరు ఎన్కోడర్గా ఉంటాడు, రిసీవర్ డీకోడర్ ఉంటాడు. రిసీవర్ అది విన్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత అతడు మళ్ళీ మాట్లాడినప్పుడు రిసీవర్ సెండర్ అవుతాడు, సెండర్ రిసీవర్ అవుతాడు. అర్థమైంది కదా? ఈ రెడ్ ఛానల్ ఏదైతే, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ లైన్ అనేటువంటిది మొదట సందేశాన్ని పంపినప్పుడు సెండర్గా ఉన్నాడు ఎన్కోడర్గా, రిసీవర్గా ఉన్నాడు డీకోడర్గా. ఈ గ్రీన్ ఛానల్ మళ్ళీ మనం ఇక్కడ చూసాం. ఎప్పుడైతే రిసీవర్ రెస్పాండ్ అవుతున్నాడో, అంటే డీకోడర్ రెస్పాండ్ అవుతున్నాడో, అప్పుడు రెస్పాండ్ అయ్యేటువంటి సమయంలో డీకోడర్ కాస్త దేనిగా మారుతాడు? ఎన్కోడర్గా మారుతాడు. అంటే రిసీవరు సెండర్గా మారుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ గ్రీన్ లైన్లో ఫీడ్బ్యాక్లో సెండర్ కాస్త రిసీవర్గా మారుతుంది. అప్పుడు సెండర్ను రిసీవర్గా మారింది కాబట్టి రిసీవర్ను మనం ఏమని పిలుస్తాం? డీకోడర్ అని కూడా మనం పిలుస్తాం. ఇది మొత్తం మనకు కమ్యూనికేషన్ సైకిల్ అని మనం పిలుస్తాం. ఇందులో మరి ఈ ఫీడ్బ్యాక్ యొక్క ఉద్దేశం ఏంటిదని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్? మరి ఈ ఫీడ్బ్యాక్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటిదని అడుగుతున్నాడు. ఇందులో ప్రాథమిక ఉపయోగం ఏంటిదంటే ఇట్ స్పీడ్స్ అప్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్. ఇది సమాచార ప్రక్రియను వేగవంతం చేస్తుంది అంటే కాదు. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. ఇది కమ్యూనికేషన్ సైకిల్ను నిరంతరంగా జరిగేటట్టు చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ సమాచారము ఇది జరగడంలో, అభివృద్ధి పరచడంలో, అట్ ది సేమ్ టైం పర్ఫెక్ట్గా కావడంలో ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనకు తోడ్పడుతుంది. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది కాదు. ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ఎన్కోడింగ్. ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హారిజంటల్ కమ్యూనికేషన్? అంటే ఏదైతే రేఖీయ కమ్యూనికేషన్, హారిజంటల్ కమ్యూనికేషన్ మనం ఏమంటామంటే రేఖీయ సమాచార ప్రక్రియ అంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏ అనే పర్సన్ మనకు పంపించినప్పుడు బి రిసీవ్ చేసుకుంటాడు, బి పంపించినప్పుడు సి రిసీవ్ చేసుకుంటాడు, సి పంపినప్పుడు డి పంపించుకుంటాడు. దీని లీనియర్గా వెళ్ళేటువంటి దాన్ని మనం హారిజంటల్ కమ్యూనికేషన్ అంటాం. అదేవిధంగా ఈ విధంగా హారిజంటల్ కమ్యూనికేషన్కి సంబంధించి కింది వాటిలో ఒక ఉదాహరణ ఏది అని అడుగుతున్నాడు. ఇందులో ఉదాహరణ దేన్ని చెప్పొచ్చు అంటే ఏ టీమ్ లీడర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు టీమ్ మెంబర్స్. ఇది ఎలాంటి కమ్యూనికేషన్ అవుతుంది? ఇది డౌన్వర్డ్స్ కమ్యూనికేషన్ అంటారు. అంటే పైనుంచి కిందికి వస్తుంది. లీడర్ చెప్తున్నాడు, ఫాలోవర్స్ టీమ్ మెంబర్స్ అనుసరిస్తున్నారు. కాబట్టి ఇది హారిజంటల్ కాదు, మొదటిది కాదు. రెండోది, టూ మేనేజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిస్కసింగ్ ఏ ప్రోగ్రామ్. అంటే డిస్కసింగ్ ఏ ప్రాజెక్ట్ అంటున్నాడు. అంటే ఇద్దరు మేనేజర్లు, అంటే ఏ అనే మేనేజర్, బి అనే మేనేజర్, లేదా ముగ్గురు మేనేజర్లు, ఏ బిసి అనే మేనేజర్, లేదా నలుగురు మేనేజర్లు, అంటే ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ఏ మేనేజర్, బి మేనేజర్, సి మేనేజర్, డి మేనేజర్, నలుగురు అనుకో. అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిస్కస్ చేసుకున్నారు. దేని గురించి? ఒక ప్రాజెక్ట్ గురించి. ఇదంతా ఎలా వెళ్తుంది? ఒక లీనియర్గా వెళ్తుంది, ఒక రేఖీయ క్రమంలో వెళ్తుంది. హారిజంటల్ కమ్యూనికేషన్ మనం పిలుస్తాం. అదేవిధంగా సి చూడండి,
ఏ ఎంప్లాయ్ రిపోర్టింగ్ టు దేర్ సూపర్వైజర్. ఒక ఉద్యోగి తన యొక్క పర్యవేక్షకుడికి ఏం చేస్తున్నాడు, నివేదిక సమర్పిస్తున్నాడు. ఇది అప్వార్డ్ కమ్యూనికేషన్ అంటారు, పైకి వెళ్తుంది సమాచారం. అదే ఒక లీడర్ తన యొక్క ఫాలోవర్స్ కి లేదా టీం మెంబర్స్ కి కిందికి అందజేస్తున్నాడు కాబట్టి దీన్ని డౌన్వర్డ్స్ కమ్యూనికేషన్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు సి ఆప్షన్ చూస్తే ఒక ఉద్యోగి తన యొక్క పై అధికారికి లేదా పర్యవేక్షకుడికి నివేదిక సమర్పిస్తున్నాడు. అంటే కమ్యూనికేషన్ ఎటు జరుగుతుంది, కింది నుంచి పై వైపు జరుగుతుంది, అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఏ కంపెనీ సిఇఓ అడ్రస్సింగ్ ఆల్ ఎంప్లాయీస్. ఒక కంపెనీకి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ సిఇఓ తన యొక్క ఎంప్లాయీస్ కి ఏం చేస్తున్నాడు, సమాచారం చెప్తున్నాడు, విషయాన్ని చేరవేస్తున్నాడు. కాబట్టి ఇది డౌన్వర్డ్స్ కమ్యూనికేషన్ అంట. అంతే కదా, కిందికి వెళ్తుంది, తన యొక్క ఫాలోవర్స్ కి లేదా తన యొక్క సబార్డినేట్స్ కి సమాచారం అందిస్తున్నాడు కాబట్టి దాన్ని డౌన్వర్డ్స్ కమ్యూనికేషన్. మరి ఇచ్చిన ఆప్షన్ లో ది బెస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటే ఏం పెట్టుకోవాలి? ది బెస్ట్ సూటబుల్ హారిజాంటల్ కమ్యూనికేషన్ ఈజ్ బి ఆప్షన్. అంటే టూ మేనేజర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిస్కసింగ్ ఏ ప్రాజెక్ట్. నేను ఇక్కడ ఇక్కడ ఏం చూశాను, 4 ఆప్షన్స్ ఇచ్చాను, ఇద్దరి మధ్యలో జరిగిందనమాట. అంటే సమానమైన ఉద్యోగులు, సమానమైన స్థాయి ఉండే ఉద్యోగుల మధ్య జరిగేది లీనియర్ కమ్యూనికేషన్ లేదా హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాము. ఓకేనా? ఇప్పుడు అప్వర్డ్ కమ్యూనికేషన్ అదేవిధంగా డౌన్వర్డ్ కమ్యూనికేషన్ దేంట్లో వస్తుంది అంటే వర్టికల్ కమ్యూనికేషన్ వస్తుంది. వెర్టికల్ ఏ కమ్యూనికేషన్ పిలుస్తాం మనం? వర్టికల్ కమ్యూనికేషన్. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అంతా కూడా వర్టికల్ కమ్యూనికేషన్ వస్తుంది. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గెస్చర్స్ ఇన్ కమ్యూనికేషన్ ఇస్ టర్మ్డ్ యాజ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే అది సౌండ్స్, అది వెర్బల్ కమ్యూనికేషన్లు వస్తాయి. అంటే నేను ఉపయోగించేటువంటి సౌండ్స్, అదేవిధంగా నేను ఇక్కడ రాసేటువంటి రాత, అంటే సౌండ్స్, వాయిస్, అదేవిధంగా రిటెన్ డాక్యుమెంట్స్ లేదా మనం ఏదైతే రైటింగ్, ఏదైతే రాస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వెర్బల్ కమ్యూనికేషన్లో వస్తాయి. రైటింగ్, వాట్సప్ చేస్తారు, ఈ మధ్యలో కమ్యూనికేషన్లో చాటింగ్ చేస్తారు. చాటింగ్ ఈజ్ ఆల్సో వెర్బల్ కమ్యూనికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో చాటింగ్ చేస్తారు చూసిరా, లేదు నార్మల్ ఫోన్లో మీరు మెసేజ్ చేసారు అనుకోండి, ఆ మెసేజ్ రాతపూర్వకంగా ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో వెర్బల్ కమ్యూనికేషన్. మీరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ఇన్లో కానీ సోషల్ మీడియాలో రాసే సమాచారం ఏదైతే ఉంటుందో అది కూడా వెర్బల్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు చూసారా, అది కూడా మీరు వెర్బల్ కమ్యూనికేషన్. కానీ నా చేతుల యొక్క కదలికలు, నా యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్, నా యొక్క ఐ కాంటాక్ట్, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మనకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వస్తాయి. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఏమొస్తాయి? మన బాడీ లాంగ్వేజ్, గెస్చర్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్. చూడండి, ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు మిత్రం. ఐ కాంటాక్ట్, గెస్చర్స్, పోస్చర్స్, అదేవిధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఇదంతా కూడా దేనికి సంబంధించింది? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇన్ మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, అభ్యర్థులకి ముఖ్య గమనిక, తరగతి గదిలో వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారంటే మీరు 100% ఆన్సర్ ఏమని పెడతారు? వెర్బల్ అని పెడతారు. మీరు అక్కడనే తప్పులు చేస్తారు, పప్పులో కాలేస్తారు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారానే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారు. అంటే నా చేతు మూమెంట్ చూడండి, నా ఐ కాంటాక్ట్ చూడండి, నా యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇదంతా కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నా మూమెంట్, ఇది కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కాబట్టి వెర్బల్ కమ్యూనికేషన్ కంటే కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, నా బాడీ లాంగ్వేజ్ మిమ్మల్ని ఎక్కువగా ఏం చేస్తుందంటే నేర్చుకునేటట్టు చేస్తుంది అనమాట. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషనే అత్యధికంగా క్లాస్ రూమ్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో రిటర్న్ కమ్యూనికేషన్, రిటర్న్ అనేటువంటిది కూడా ఏమని చెప్పాను? రిటర్న్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఈ రిటర్న్ కమ్యూనికేషన్ కూడా దేనికి సంబంధించిందంటే మనం దేనికి సంబంధించి రాసుకుంటాం? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కు రాసుకుంటాం. ఏ వెర్బల్ కమ్యూనికేషన్ రాసుకుంటాం? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఇది సారీ, రిటర్న్ అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కదండి, వెర్బల్ కమ్యూనికేషన్. 1 సెకండ్. సో రిటర్న్ కమ్యూనికేషన్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్ మిత్రమా, నాన్ వెర్బల్ కాదు,
వెర్బల్ కమ్యూనికేషన్. రిటర్న్ అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్ సంబంధించి. విజువల్ కమ్యూనికేషన్, సో విజువల్ కమ్యూనికేషన్ కూడా మనకు దేనికి సంబంధించిందంటే వెర్బల్ కమ్యూనికేషన్. విజువల్ కూడా మనకు వెర్బల్ కమ్యూనికేషన్. కానీ ఇక్కడ ఏం అడిగాడు, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అడిగాడు. అంటే మన యొక్క శరీర కదలికలకు సంబంధించినటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు, అంటే ముఖ కవలికలకు సంబంధించి అడిగిండు. అండ్ గెస్చర్స్ అన్నాడు, అంటే మన యొక్క భంగిమలు, మన యొక్క పోస్చర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసిరా. అంటే నేను ఈ విధంగా చేతులు ఆడించడము, నా బాడీ ఈ విధంగా మూవ్ అవ్వడం, తలను ఆడించడము, ఇలా కిందికి ఆడించడం, ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఇదంతా కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి సంబంధించింది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇన్ మాస్ కమ్యూనికేషన్, ఏదైతే ఈ మాస్ కమ్యూనికేషన్ ఉందో, ఈ మాస్ కమ్యూనికేషన్లో ఎజెండా సెట్టింగ్ అనేటువంటిది మనకు దేన్ని సూచిస్తుంది అని అంటున్నాం. ఈ మాస్ కమ్యూనికేషన్లో ఎజెండా సెట్టింగ్ అనేటువంటిది దేన్ని సూచిస్తుందంటే, ఇక్కడ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సా, అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి, అంటే ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని సూచిస్తుందా, ద వే ఆడియన్స్ పర్సీవ్ మీడియా మెసేజెస్, ఏదైతే మనకు ఈ శ్రోతలు ఉంటారో, మనకు ఇందులో అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ మీడియా ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని పర్సీవ్ చేసుకుంటున్నారా లేదా తెలియజేస్తుందా. ద నెగోషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ కాంట్రాక్ట్స్, అంటే ఈ కమ్యూనికేషన్ సంబంధించిన నెగోషియేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలు తెలియజేస్తుందా. లేదా ద ప్రాసెస్ ఆఫ్ ద మీడియా సెలెక్టింగ్ సర్టెన్ టాపిక్స్ టు ఎంఫసైజ్, అంటే ఎజెండా సెట్టింగ్ అనేటువంటిది దేని తెలియజేస్తుంది అంటే, మాస్ కమ్యూనికేషన్ లో ఏదైతే సెలెక్టింగ్ సర్టెన్ టాపిక్స్ టు ఎంఫసైజ్, అందులో ఏదైతే మనం ప్రతిబింబించాలనుకుంటున్నామో, ఏదైతే తెలియజేయాలనుకుంటున్నామో, ఆ స్పెసిఫిక్ టాపిక్స్కి సంబంధించి తెలియజేసేదే ఈ మా ప్రక్రియ మొత్తాన్ని తెలియజేసేదే ఎజెండా సెట్టింగ్. ఎజెండా సెట్టింగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ ఏ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిజనింగ్. గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ లీడర్, ఎఫెక్టివ్ లిజనర్, యాక్టివ్ లిజనరే రేపు ఫ్యూచర్లో యాక్టివ్ స్పీకర్ అవుతాడు. ప్యాసివ్ లిజనర్ ప్యాసివ్ స్పీకర్ అవుతాడు, బాగా మాట్లాడలేడు. కాబట్టి సందర్భోచితంగా అవసరమైనటువంటి సమాచారాన్ని మనం చాలా క్లారిటీగా, స్పష్టంగా, క్లిష్టమైన అంశాలు కూడా సరళతరంగా మనం అందించాలంటే ఫస్ట్ యాక్టివ్ లిజనర్ ఉండాలి. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది, కన్సిడర్డ్ ఏ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిజనింగ్, అంటే ప్రభావవంతమైనటువంటి మనకు ఈ వినడంలో, లిజనింగ్లో, వినడంలో మనకు అడ్డంకిగా ఉండేటువంటి అంశం ఏంటిదని అడిగాడు. చూడండి, యాక్టివ్ పార్టిసిపేషన్. యాక్టివ్ పార్టిసిపేషన్ అనేటువంటిది అసలు అడ్డంకియే కాదు వినడంలో. ప్రెజుడిస్ ఆర్ బయాస్, ఇది అవుతుంది. భ్రమలు, లేదా ఈ వ్యక్తికి సంబంధించి వినేటువంటి లిజనర్ భ్రమపడవచ్చు, లేదా చెప్పేటువంటి వ్యక్తి మీద సరైన భావన లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెట్కు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ సార్ ద్వారా ఈ అంశం మనం పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలుగుతున్నాం అనే ఒక పాజిటివ్ కన్సర్న్ ఉంటే మీరు ఇది ఓపెన్ చేస్తారు, చూస్తారు, లేకపోతే వదిలేస్తారు. అంటే ఈ భావన, ఈ ఏదైతే ప్రెజిడిస్ మన మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి జెలసీ కావచ్చు, లేదా భ్రమపడడం కావచ్చు, లేదా మధ్యలో ఉండేటువంటి తేడాల వల్ల ఏమవుతుందంటే మనకు ఎఫెక్టివ్ లిజనింగ్ అనేటువంటిది జరగదు. అంటే క్లాస్ రూమ్లో టీచర్ మీద రైట్ కాన్సెప్ట్ ఉండాలి, అంటే రైట్ యాటిట్యూడ్ టీచర్ ద్వారా విద్యార్థికి చేరాలి. అప్పుడు మాత్రమే విద్యార్థి టీచర్ పట్ల సరైన భావన ఉండి, ప్రెజుడిస్ ఉండదు, భ్రమపడడు, అట్ ది సేమ్ టైం బయాస్ ఏది ఉండదు, డౌట్ఫుల్ ఏది ఉండదు. చాలా క్లారిటీగా కంటెంట్ పైన టీచర్ ఏదైతే ఇచ్చే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మీద చాలా కాన్సెప్చువల్గా వినడానికి యాక్టివ్ లిజనర్గా ఉంటాడు స్టూడెంట్. మరి ఇందులో బ్యారియర్ ఏంటిదంటే ప్రెజుడిస్. ఇద్దరి మధ్యలో భ్రమ ఉండకూడదు, డౌట్ఫుల్ ఉండకూడదు, అదేవిధంగా ఎలాంటి విస్మయానికి గురి చేసే అంశాలు ఇవి కూడా అందులో ఉండకూడదు. అప్పుడు మాత్రమే యాక్టివ్ లిజనింగ్ అనేటువంటిది సాధ్యమవుతుంది క్లాస్ రూమ్లో. ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ప్రెజుడిస్ అండ్ బయాస్. మరి కింద చూడండి, క్లియర్ ఆర్టికులేషన్. టీచర్ క్లాస్ రూమ్లో సమాచారాన్ని ఇస్తున్నాడు, ఒక సబ్జెక్ట్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, క్లియర్ ఆర్టికులేషన్.
చాలా బ్రహ్మాండంగా దాన్ని ఎక్స్ప్లోరేటరీగా, ఎక్స్టెన్సివ్గా, ఎక్స్ట్రాడినరీగా అతడు దాని గురించి ప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి. దాన్ని ఏమంటాం? క్లియర్ ఆర్టికులేషన్ అంటారు. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ ద టాపిక్. ఏదైతే మనం ఇప్పుడు నేను కమ్యూనికేషన్ గురించి చెప్తున్నాను, కమ్యూనికేషన్ గురించి కాక ఏదో ఏదో బాహుబలి సినిమాలో అవంతిక లేదా అదేది దేవసేన గురించి నేను మాట్లాడాను అనుకోండి, అది బాగుండదు. కానీ అలా మాట్లాడినా అది కమ్యూనికేషన్కి రిలేటెడ్గా ఉంటేనే, రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటేనే మనం ఆ టాపిక్ పైన ఆసక్తి ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ టాపిక్ నేర్చుకోవడంలో వల్ల కలిగే లాభాలు, ఆ టాపిక్ యొక్క ఉద్దేశం మనం విద్యార్థులకు చెప్పినట్లయితే డెఫినెట్గా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ బ్యారియర్ టు ఎఫెక్టివ్ లిజనింగ్ సరైన సమాధానం ఏంటిదంటే ప్రిజుడిస్ ఆర్ బయాస్. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ నాయిస్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్? ఈ నాయిస్ అనేటువంటిది కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి విధి ఏంటిది? ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ నాయిస్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే సమాచార ప్రక్రియలో నాయిస్ యొక్క ఉద్దేశం ఏంటిది? గుర్తుపెట్టుకోండి, నాయిస్ అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు. క్లాస్ రూమ్లో మనం క్లాస్ చెప్తున్నాం, లేదా ఒక టాపిక్ మీద మంచి డిస్కషన్ నడుస్తుంది, మధ్యలో బయట నుంచి ఏదో విపరీతమైనటువంటి నాయిస్ వచ్చింది అనుకో, రోడ్డు పై నుంచి, ఆ క్లాస్ యాక్టివ్గా జరుగుతుందా? ఆ క్లాస్ రూమ్లో విద్యార్థులు ఇంట్రెస్ట్గా వింటారా? వాళ్ళు వినడానికి ఆసక్తి చూపుతారా? కాబట్టి నాయిస్ అనేటువంటిది ఎప్పుడూ మంచిది కాదు. చూడండి, టు ఎన్హాన్స్ ద మెసేజ్, ఇది మెసేజ్ను ఈ నాయిస్ అనేటువంటిది ఎన్హాన్స్ చేయలేదు, అప్పటికి ఆగిపోతుంది. టు బ్లాక్ ఆర్ డిస్టార్ట్ ద మెసేజ్, ఎస్, మనం ఏదైతే సందేశం ఇస్తున్నామో ఆ సందేశాన్ని వాళ్ళకు చేరనివ్వదు. ఆ సందేశం వాళ్ళకు చేరకుండానే మధ్యలో డిస్ట్రాక్ట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, డిస్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్, సింప్లిఫై ద మెసేజ్, సింప్లిఫై చేయదు నాయిస్. టు క్లారిఫై ద మెసేజ్, క్లారిఫై కూడా చేయదు. సో నాయిస్ ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది, అది మంచిది కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మల్ కమ్యూనికేషన్? ఒక నియతమైనటువంటి సమాచార ప్రక్రియకు సంబంధించి, అనియత ప్రక్రియ కాకుండా నియత ప్రక్రియ అంటే ఒక ముందే స్ట్రక్చర్డ్ సెట్టింగ్, ముందే ఒక నియమిత ప్రదేశంలో, నిర్ణయించినటువంటి కాలంలో, నిర్ణయించినటువంటి ఒక ఒక కాంటెక్స్ట్, ఆ సందర్భంలో మాత్రమే ఒక సమాచారాన్ని పంపిస్తే దాన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రేపు 10 గంటలకు ఇది తరగతి గదిలో మనకి ఈ బాటనీ క్లాస్ ఉంది అని మనకు టైం టేబుల్లో ఉంది. సార్ ఒక్క 10 o'clock షార్ప్ 10 o'clock క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. నిన్నటి అంశాన్ని గురించి కాసేపు వాళ్ళకు డయాగ్నోజ్ చేసి, లేదా మళ్ళొకసారి రిపీట్ చేసి పునః ఫీడ్బ్యాక్ ఇచ్చి, అంటే మీన్స్ రికాప్చులేట్ చేసి యాక్చువల్ టాపిక్ వెళ్ళిపోయాడు, క్లాస్ అయిపోయింది. ఇదంతా కూడా ఏంటిది? ఫార్మల్ కమ్యూనికేషన్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అని ఇచ్చాడు. ఫార్మల్ కమ్యూనికేషన్ కు ఎగ్జాంపుల్ ఏంటి అని ఇచ్చాడు. ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ కు ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, నానా ఫార్మల్ కమ్యూనికేషన్ కు ఎగ్జాంపుల్ ఈ కింది వారిలో ఏం తీసుకోవచ్చు అంటే, చూడండి, ఏ చాట్ బిట్వీన్ కొలీగ్స్ ఎట్ లంచ్. అంటే లంచ్ టైంలో మన ఫ్రెండ్స్ తోటి వాట్సాప్లో చాట్ చేశాం, ఇది ఫార్మల్ కమ్యూనికేషన్ కాదు. ఎందుకు? కరెక్ట్ ఆ టైంలో మనం ప్రతిరోజు ఆ టైంలో మనం అది చాటింగ్ అనేటువంటిది చేయం, కాబట్టి అది ఎగ్జాంపుల్ కాదు, అది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకు? మనం ఖచ్చితమైనటువంటి టైంలో ముందే నిర్ణయించబడినది చేస్తలేం, కాబట్టి ఇన్ఫార్మల్ అవుతుంది లంచ్ టైంలో. ఎట్ ద సేమ్ టైం ఇది ఏ వర్బల్ కమ్యూనికేషన్ అవుతుందంటే ఇది వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఎందుకు? అందులో మనం రిటర్న్ టెక్స్ట్ మనం టైప్ చేస్తున్నాం కాబట్టి వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది. తర్వాత, ఎన్ అఫీషియల్ మెమో సెంట్ అఫీషియల్ మెమో సెంట్ బై మేనేజర్. చూడండి, ఒక మేనేజర్ ఒక అధికారికంగా ఓ మెమోను సెండ్ చేయడం అంటే ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక అఫీషియల్, ఒక సుపీరియర్ ఏం చేస్తున్నాడు? మేనేజర్ అనేటువంటి వ్యక్తి ఒక అఫీషియల్ మెమోను సెండ్ చేశాడు, ఇది ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఏ ఫోన్ కాల్ టు ఏ ఫ్రెండ్, ఫోన్ కాల్ టు ఫ్రెండ్ అనేది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఇది లేకుండా మీ కమ్యూనికేషన్ ఆ 5 క్వశ్చన్సే ఉండవు. ఇది డెఫినెట్గా మీ సెట్ ఎగ్జామ్లో కానీ యూజీసీ నెట్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ అడిగిన ప్రశ్న. నెక్స్ట్, ఏ క్యాజువల్ కన్వర్జేషన్ ఇన్ ఏ హాల్ వే. ఏదో ఇద్దరు మిత్రులు లేదా నలుగురు కలిసి హాల్లో లేదా ఒక ప్రదేశంలో వాళ్ళు చిట్ చాట్ చేసుకున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు, కన్వర్జేషన్ చేసుకుంటున్నారు, అది కూడా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది.
సో దీనికి సరైన సమాధానం ఏంటి ఏమని చెప్పుకోవచ్చు? ఎన్ అఫీషియల్ మెమో సెంట్ బై ఎ మేనేజర్. ఇది మనకు ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది. మిగతా మూడు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు గమనించండి, ఫోన్ కాల్ సౌండ్ వస్తుంది, వెర్బల్ కమ్యూనికేషన్. ఈ వ్యక్తులు డిస్కషన్ చేసుకుంటున్నారు, సౌండ్ వస్తుంది, వోకల్ కార్డ్స్ తోటి, ఇది కూడా వెర్బల్ కమ్యూనికేషనే. ఏ అఫీషియల్ మెమో సెంట్ బై ఏ మేనేజర్, మెమో సెండ్ చేశాడు, మెమో ఇక్కడ సెండ్ చేశాడు. కాబట్టి ఇది ఏ కమ్యూనికేషన్ వస్తుందంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అయినప్పటికీ ఇది వెర్బల్ కమ్యూనికేషన్కు సంబంధించిందే. ఎందుకు? అఫీషియల్ మెమో రాతపూర్వకంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మీడియా లిటరసీ ఇన్ కమ్యూనికేషన్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీడియా లిటరసీ అంటే మనం ఏదైతే మనకు ఉన్నటువంటి మీడియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లిటరసీ యొక్క ప్రాముఖ్యత ఏంటిదని అడుగుతున్నాడు. సమాచార ప్రక్రియలో, సంభాషణకు సంబంధించి సమాచారంలో మీడియా లిటరసీ యొక్క రోల్ ఏంటుంది, వాటి యొక్క పాత్ర ఏంటిదని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రోల్, వాటి యొక్క పాత్ర ఏంటిదని అడుగుతున్నాడు. చూడండి, టు ఇంప్రూవ్ ఎన్కోడింగ్ స్కిల్స్ అంటే ఇతడు సందేశాన్ని పంపడానికి నైపుణ్యాలు తోడ్పడతాయా? టు ఎన్హాన్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ మీడియా మెసేజ్, ఏదైతే మనము మీడియా ద్వారా సమాచారాన్ని పంపిణీ చేస్తున్నామో ఆ మీడియా మాధ్యమం సంబంధించినటువంటి మెసేజ్ అర్థం చేసుకోవడానికి, ప్రమోట్ చేయడానికి మీడియా లిటరసీ అనేటువంటిది తోడ్పడుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మిగతా అంశాలు చూడండి. టు క్రియేట్ బ్యారియర్ టు కమ్యూనికేషన్, మనకు కమ్యూనికేషన్లో అడ్డంకులు సృష్టిస్తుందా? నో, కాదు. టు సింప్లిఫై కాంప్లెక్స్ మెసేజెస్, అంటే సంక్లిష్ట సందేశాలను సులభతరం చేస్తుందా? నో. దీని యొక్క మీడియా లిటరసీ యొక్క ఉద్దేశం, దాని యొక్క పాత్ర ఏంటిదంటే అర్థం చేసుకోవడాన్ని ప్రమోట్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది, ఎక్కువ చేస్తుంది. ఏదైతే మనం మెసేజ్ పంపిస్తున్నామో దాన్ని మీడియా లిటరసీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 31. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రాథమికమైన ఉద్దేశం ఏంటిదని అడుగుతున్నాడు. దీనికి సంబంధించి మనం చూసినప్పుడు అంటే ప్రాథమికమైనటువంటి లక్ష్యం దేనికి సంబంధించి? కమ్యూనికేషన్కి సంబంధించి, అంటే సమాచారానికి సంబంధించి, సంభాషణకు సంబంధించి ప్రాథమికమైనటువంటి ఉద్దేశం లేదా లక్ష్యం ఏంటిదని అడుగుతున్నాడు. టు ఇన్ఫార్మా, టు పెర్సుయేడా, టు ఎంటర్టైనా, ఆల్ ద ఎబోవ్. అంటే ఆన్సర్ ఆల్ ద ఎబోవ్. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది, దీని గురించి ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్? ఈ కింది వాటిలో ఏది కమ్యూనికేషన్తో సంబంధం లేనిది, అసలు కమ్యూనికేషనే కాదు ఈ కింది వాటి లేదని? వెర్బల్ కమ్యూనికేషన్ అంటే శాబ్దిక సమాచారం, శాబ్దిక సంభాషణ లేదా శాబ్దిక సమాచారం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అశాబ్దిక సమాచార ప్రక్రియ. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వకమైనటువంటి సమాచారం. మెకానికల్ కమ్యూనికేషన్ యాంత్రిక సంభాషణ అనేటువంటిది, యాంత్రిక సమాచారం అనేటువంటిది ఉండదు. సో మెకానికల్ కమ్యూనికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకు? నాట్ అంటున్నాడు, కానిది అంటున్నాడు, సమాచారానికి సంబంధం లేనిదని అడుగుతున్నాడు. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎన్కోడింగ్ రెఫర్స్. ఎన్కోడింగ్ దేని సూచిస్తుంది అంటే మనకు తెలుసు కమ్యూనికేషన్కి సంబంధించి ఎన్కోడింగ్ ప్రక్రియకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు సెండర్ చేసే ప్రక్రియను ఎన్కోడర్ అంటారు. ఎప్పుడైనా ఈ ఎన్కోడర్ చేసే ప్రక్రియను ఎన్కోడింగ్ అంటారు. ఏమంటారు? ఎన్కోడింగ్ అంటే పంపడం, సందేశాన్ని పంపడం. అంటే చూడండి, ఎన్కోడింగ్ రిఫర్స్ టు దేని తెలియజేస్తుంది? డీకోడింగ్ ద మెసేజ్ రిసీవ్డ్ అంటే కాదు. ఎందుకు? డీకోడింగ్ ద రిసీవ్ మెసేజ్ అనేటువంటిది మనకు రిసీవర్ తీసుకుంటాడు, కాబట్టి ఎన్కోడింగ్ ప్రాసెస్ కాదు ఇది. తర్వాత క్రియేటింగ్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ మెసేజ్, ఇది మనకు సమాచారం ఏదైతే ఉందో, మెసేజ్ ఉందో, సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని క్లియర్గా, స్పష్టంగా, కన్సైజ్ అంటే చాలా చిన్నదిగా చేసి అందిస్తుందా అంటే అది కాదు. కన్వర్టింగ్ థాట్స్ ఇంటూ కమ్యూనికేబుల్ మెసేజ్, ఇగో ఇది ఎన్కోడింగ్ ప్రాసెస్. నువ్వు ఏదైతే సందేశం ఇస్తున్నావో అంటే ఏదైతే మాట్లాడదలుచుకున్నావో, ఏదైతే పంపదలుచుకున్నావో దాన్ని నీ యొక్క ఆలోచన యొక్క పర్వాన్ని, నీ యొక్క ఆలోచనలను దేని రూపంలో బయటకు పంపిస్తున్నావు? ఒక సమాచార ప్రక్రియలో మెసేజ్ రూపంలో బయటకు పంపిస్తున్నావు. దాన్ని మనం ఎన్కోడింగ్ అంటాం. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 34. ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఫీడ్బ్యాక్ ఈస్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి?
పునశ్చరణ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ప్రాసెస్ లో గమనించండి, సెండర్ సమాచారాన్ని పంపిస్తున్నాడు, రిసీవర్ సమాచారాన్ని స్వీకరిస్తుంది. స్వీకరించిన సమాచారం స్వీకరించాడా లేదా అని ఎట్లా తెలుస్తుంది? రిసీవర్ మళ్ళీ మనకు ఏం చేయాలి? ఈ రిసీవర్ మళ్ళీ సందేశాన్ని అంటే మీన్స్ రెస్పాండ్ కావాలి. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఫీడ్బ్యాక్ అని పిలుస్తాం, లేదా దీన్నే మనం ఎఫెక్ట్ అని పిలుస్తాం. అప్పుడు రిసీవర్ సెండర్గా మారుతాడు. అంటే ఫీడ్బ్యాక్ సమయంలో గుర్తుపెట్టుకోండి, ఫీడ్బ్యాక్ సమయంలో రిసీవర్ మళ్ళీ సెండర్గా మారుతాడు, సెండరు రిసీవర్గా మారుతాడు ఫీడ్బ్యాక్లో. అంటే సెండర్ను మొదట ఎన్కోడర్ అంటాము, రిసీవర్ను డీకోడర్ అంటాము. అప్పుడు ఫీడ్బ్యాక్లో రిసీవర్ సెండర్ అయినప్పుడు రిసీవర్ ఫీడ్బ్యాక్లో ఏమవుతాడు? ఎన్కోడర్ అవుతాడు. అంటే ఫీడ్బ్యాక్లో పంపిస్తున్నాడు కదా తిరిగి, అట్లా. కాబట్టి ఇదే ఇక్కడ మనం చూస్తాం. ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఫీడ్బ్యాక్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ సెంట్ బై ద సెండర్. ఇన్ఫర్మేషన్ సెంట్ బై ద సెండర్ అయితే అది ఎన్కోడింగ్ ప్రాసెస్, ఇది కాదు. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ద రెస్పాన్స్ గివెన్ బై ద రిసీవర్. రిసీవర్ ఎప్పుడైతే సెండర్ పంపినటువంటి ఈ మెసేజ్కు ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ ప్రతిస్పందనను మనం ఏమంటాం? ఫీడ్బ్యాక్ అంట. కింద చూడండి, ద నాయిస్ దట్ ఇంటరప్ట్ కమ్యూనికేషన్. ఎస్, నాయిస్ ఇంటరప్ట్ చేస్తుంది కానీ దాని ఫీడ్బ్యాక్ అనం, అది బ్యారియర్ అంటాం. బ్యారియర్, కమ్యూనికేషన్లో బ్యారియర్. నాయిస్ అనేది ఒక బ్యారియర్, ఒక అడ్డంకి. ద మీడియం త్రో విచ్ ద మెసేజ్ ఈజ్ సెంట్. ద మీడియం త్రూ విచ్ మెసేజ్ సెంట్ అయితే అది ఏమవుతుందంటే ఎన్కోడింగ్ ప్రాసెస్ అవుతుంది, కానీ ఫీడ్బ్యాక్ కాదు. సో ఎన్కోడింగ్ ప్రాసెస్ అయితే ఇది మనం చెప్పుకోవచ్చు ఫోర్త్ వన్. కానీ ఫీడ్బ్యాక్ అడిగాడు కాబట్టి మనకు బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద రెస్పాన్స్ గివెన్ బై ద రిసీవర్. నెక్స్ట్, విచ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ నోన్ ఫర్ బీయింగ్ ఏ వన్ వే లీనియర్ ప్రాసెస్? వన్ వే లీనియర్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, మనకు వన్ వే ఉంటుంది, టూ వే ఉంటుంది. చూడండి, ఇద్దరు మేనేజర్ల మధ్యలో జరిగేటువంటి సమాచారం టూ వే ప్రాసెస్ ఉంటుంది, లేదా టీచర్ స్టూడెంట్ మధ్యలో జరిగేది టూ వే ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ త్రీ వే ప్రాసెస్గా కూడా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ టీచర్, స్టూడెంట్, ఎన్విరాన్మెంట్, ఈ ముగ్గురి మధ్యలో మనకు అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ మనకు ఇంకెవరైనా ఉండొచ్చు, వాటి మధ్యలో ఈ సమాచార ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. సో కమ్యూనికేషన్ టూ వే ప్రాసెస్ ఉంటుంది. లీనియర్గా అన్నప్పుడు ఏబి మధ్యలో లీనియర్ జరిగింది, ఇద్దరు మేనేజర్ల మధ్యలో, ఇద్దరు కాలికుల మధ్యలో, సమమైనటువంటి సేమ్ కేటగిరీ మధ్యలో, సేమ్ పొజిషన్ ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో, ఇద్దరు మేనేజర్ల మధ్యలో, ఇద్దరు ఎంప్లాయీస్ మధ్యలో జరిగేది లీనియర్ కమ్యూనికేషన్. కానీ మేనేజర్కు ఎంప్లాయీకి మధ్యలో జరిగేటువంటి దాన్ని మాత్రం లీనియర్ కమ్యూనికేషన్ అన్నాం. ఇది వర్టికల్ కమ్యూనికేషన్ లేదా మనకు డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంట. ఓకే, ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటిది? విచ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ నోస్ బీయింగ్ వన్ వే లీనియర్ ప్రాసెస్. మరి వన్ వే లీనియర్ ప్రాసెస్ చూడండి, షనాన్ అండ్ వీవర్ మోడల్ వన్ వే ప్రాసెస్ అంటామా? ష్రమన్స్ మోడల్ అంటారా? బెరోల్స్ SMCR మోడల్ అంటారా? డాన్సెస్ హెలికల్ మోడల్ అంటారా? అంటే షనాన్ అండ్ వీవర్ మోడల్ను వన్ వే లీనియర్ ప్రాసెస్, కమ్యూనికేషన్ సైకిల్లో లేదా కమ్యూనికేషన్ ప్రాసెస్లో మనకు వన్ వే లీనియర్ ప్రాసెస్ అని దేన్ని పిలుస్తారంటే షానాన్ అండ్ వీవర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ థియరీని ఏమని పిలుస్తాం? వన్ వే లీనియర్ ప్రాసెస్ అని పిలుస్తాం. నెక్స్ట్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్క్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అశాబ్దిక సందేశం లేదా అశాబ్దిక సమాచారానికి సంబంధించి కింది వాటిలో ఏమవుతాయి? చూడండి, గెస్టర్స్ అశాబ్దిక సమాచారమే. టోన్ ఆఫ్ వాయిస్ ను మనం ఇది వాయిస్ అంటే మీన్స్ ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాయిస్తో వచ్చేటువంటి సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్స్ వెర్బల్ కమ్యూనికేషన్ అయితే, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కాదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మనకు నాన్ వెర్బల్ కమ్యూనికేషనే. ఇక్కడ టోన్ ఆఫ్ వాయిస్ అనేటువంటిది అంటే లాంగ్వేజ్ అనేటువంటిది వెర్బల్ కమ్యూనికేషన్, కానీ టోన్ ఆఫ్ వాయిస్ అనేటువంటిది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కిందనే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆల్ ద ఎబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ ద ఎబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37 చూడండి, విచ్
Barrier occurs when there is a difference in understanding due to cultural differences. సాంస్కృతిక సంస్కృతుల భిన్నత్వం వల్ల, అంటే వివిధ భిన్న సంస్కృతుల మధ్యలో మనం ఉన్నప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవడంలో మనకు ఈ బ్యారియర్స్ అనేటువంటివి అడ్డంకులు ఏర్పడతాయి. ఆ బ్యారియర్స్ ఎలాంటి అడ్డంకులు అంటే సైకలాజికల్ బ్యారియర్స్, అంటే మానసిక అడ్డంకుల, సెమాంటిక్ బ్యారియర్స్ అంటే ఏదైతే శాబ్దికమైనటువంటి అంశాలకు సంబంధించిన బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్ భౌతిక అడ్డంక, కల్చరల్ బ్యారియర్ అంటే సాంస్కృతిక పరమైన అడ్డంకి. అంటే గుర్తుపెట్టుకోండి, అక్కర్స్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ డ్యూ టు కల్చరల్ డిఫరెన్సెస్. కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి దాన్ని మనం కల్చరల్ బ్యారియర్గా చెప్తున్నాం, సాంస్కృతిక అడ్డంకిగా చెప్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ మరి భౌతిక అడ్డంకి దేని సైకలాజికల్ బ్యారియర్ ఏంటిది? అర్థం చేసుకోవడంలో అతడు వెనుకబడి ఉన్నాడు, అతనికి ఎప్పటికీ అర్థం కాదు, విశ్లేషణ చేయలేడు, కాబట్టి సైకలాజికల్ బ్యారియర్. సెమాంటిక్ బ్యారియర్, వోకల్ కార్డ్స్ శబ్దాన్ని ఉత్పత్తి చేయలేడు, సెమాంటిక్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్, క్లాస్ రూమ్లో టీచ్ చేసేటువంటి సమయంలో ఫ్యాన్ తిరగలేదు, ఉక్కపోసింది, లేదా బయట ఎండ కొట్టింది, లేదా చలి పెట్టింది, ఇదంతా ఫిజికల్ బ్యారియర్ అవుతుంది, భౌతిక అడ్డంకులు అవుతాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ద టర్మ్ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ రివర్స్. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనేటువంటిది దేని తెలియజేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, 100% ఏ మెథడ్ ఆఫ్ ఎన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అవుతుంది. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా ఇన్ఫార్మల్. ఇది దాదాపుగా గత 5-6 యూజీసీ నెట్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇది. ఇక లాస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు, ఇన్ కమ్యూనికేషన్ ఛానల్ రెఫర్స్ టు. ఛానల్ దేని తెలియజేస్తుంది? ద సెండర్ ఆఫ్ ద మెసేజ్, అంటే ఎవరైతే ఎన్కోడర్ పంపించే మెసేజ్ని తెలియజేస్తుందా? ద మీడియం యూజ్ టు కన్వే ద మెసేజ్ తెలియజేస్తుందా? ద కంటెంట్ ఆఫ్ ద మెసేజ్ని తెలియజేస్తుందా? ద ఫీడ్బ్యాక్ మెకానిజం తెలియజేస్తుందా? అంటే ఆన్సర్, ద మీడియం యూజ్డ్ టు కన్వే ద మెసేజ్. ఇది మనకు ఛానల్ అనేది తెలియజేస్తుంది. ఇక ఇవాళకి సంబంధించినటువంటి ఫైనల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాయిస్ ఇన్ కమ్యూనికేషన్? నాయిస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, 100% ఇది దేని తెలియజేస్తుంది అంటే క్లియర్ ఆర్టికులేషన్ తెలియజేస్తుందా, టెక్నికల్ జార్గాన్ తెలియజేస్తుందా, ఎఫెక్టివ్ లిజనింగ్ తెలియజేస్తుందా, ఓపెన్ బాడీ లాంగ్వేజ్ని తెలియజేస్తుందా? అంటే క్లియర్ ఆర్టికులేషన్ అంటే చాలా స్పష్టంగా మీకు వివరిస్తున్నారు, మంచి సరళమైన అర్థం అయ్యేటువంటి దాన్ని ఆర్టికులేట్ చేస్తారా? నో, అది కాదు. నాయిస్ అనేది అది కానే కాదు. టెక్నికల్ జార్గాన్, సో ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో ఇదే టర్మ్ను వాడి మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది యూజీసీ నెట్లో. అదేవిధంగా 2014 సెట్ ఎగ్జామ్లో ఇది అడిగాడు. నాయిస్ అనేది కమ్యూనికేషన్లో, నాయిస్ అనేది సమాచార ప్రక్రియలో టెక్నికల్ జార్గాన్గా పేర్కొంటారు, అంటే సాంకేతిక అడ్డంకిగా మనం పేర్కొంటాం. ఎఫెక్టివ్ లిజనింగ్ చేయదు, శబ్దం ఉంటే అసలు విపరీతమైన బర్ర 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 అనే శబ్దం వచ్చింది, లేదా నేను మాట్లాడుతున్నప్పుడు మా ఆవిడ ఇక్కడ ఏది గ్రైండర్ తోటి మిక్సీ పెట్టి గిర్ర అని తిప్పింది అనుకోండి, నేను మాట్లాడేది మీకు అర్థం కాదు, నాది నాకే సరిగా అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా నాయిస్ అనేది ఎఫెక్టివ్ లిజనింగ్కు తోడ్పడదు. అదేవిధంగా ఓపెన్ బాడీ లాంగ్వేజ్, నాయిస్ అనేది ఓపెన్ బాడీ లాంగ్వేజ్కు సంబంధమే లేదు. బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా ముఖ కవలికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నా మూమెంట్, నా కదలికలు, నా నా యొక్క గెస్టర్స్, పోస్టర్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఈ క్వశ్చన్కి సరైన సమాధానం టెక్నికల్ జార్గాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అంశాలు మిత్రమా. సో మిగతా అంశాలు మీకు రానున్న కాలంలో అతి త్వరలో మీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, 2024 సంబంధించిన టీజీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే మీ ముందు నా మాదిరిగా సెట్ క్వాలిఫై లేదా నెట్ క్వాలిఫై లేదా పిహెచ్డి చేసి ఉన్నతమైన పొజిషన్ నుండి మిమ్మల్ని తక్కువగా చూసినటువంటి వ్యక్తుల ముందు మేము కూడా సాధించామని సగర్వంగా తల ఎత్తుకొని మీరు వాళ్ళ ముందు నిలబడాలి, వాళ్ళకి తక్కువ కాదు అనేటువంటి భావన చూపించాలి. కాబట్టి మీరు సెట్ ఎగ్జామ్, రానున్న సెట్లో క్వాలిఫై కావాలి, రానున్న నెట్ ఎగ్జామ్లో కూడా మీరు క్వాలిఫై కావాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఏదో ఉడతాభక్తిగా మీకు ఎంతో కొంత ఒక్క క్వశ్చన్కైనా మీకు ఆన్సర్ మీకు ఈ వీడియో ద్వారా వస్తుందనే ఒక సత్సంకల్పంతో ఇంత సమయాన్ని వెచ్చించి మీకోసం, నా మిత్రులైన మీకోసం, నాతో పనిచేసిన కొలీగ్స్ అయిన మీకోసం, నా ఆత్మీయులైన మీకోసం రానున్నటువంటి ఎగ్జామ్లో మీరు ఉన్నతమైన విశ్వవిద్యాలయాలలో కానీ
లేదా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆల్వేస్ సపోర్ట్స్ యూ, ఎంకరేజ్ యూ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.